నమస్తే, వెల్కమ్ టు మెగా 9 టీవీ. నేను సిరాజ్. దేశ రాజకీయాల్లో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అంటే ఓ బ్రాండ్గా మారిపోయారు. ఆయన చేస్తున్నటువంటి పాలిటిక్స్ భవిష్యత్తు తరాల నేతలకు ఆదర్శమవుతున్నాయి. లీడర్ అంటే ఇలాగే ఉండాలి అన్నట్లుగా ఆయన పర్యటనలు అభివృద్ధి ఉంటున్నాయి. అందుకే పవన్ ఓ జిల్లాలో పర్యటిస్తున్నారు అంటే ఆ జిల్లాకు మంచి రోజులు వచ్చినట్లే అని ఫిక్స్ అయిపోతున్నారు. పవన్ పర్యటనకు అంత క్రేజ్ ఏర్పడింది. పవన్ పర్యటనలో వెంటాడుతున్న అజ్ఞాత వ్యక్తులెవరు? అసలు తెర వెనుక ఏం జరుగుతుంది? కూటమి సర్కార్ ఎందుకు స్పందించడం లేదు? ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటనలో అపరిచిత వ్యక్తుల సందర్శనకు సంబంధించి ఎప్పటికప్పుడు లోపాలు వెలుగు చూస్తూనే ఉన్నాయి. గతంలో మన్యంలో పర్యటించిన సమయంలో సైతం ఇలాగే పరిస్థితి ఏర్పడింది. అప్పట్లో పార్వతీపురం మన్యం జిల్లాలో పవన్ కళ్యాణ్ పర్యటన సమయంలో ఓ అపరిచిత వ్యక్తి హల్చల్ సృష్టించారు. ఆ తర్వాత అది వివాదాస్పదంగా మారింది. పవన్ కళ్యాణ్ అభిమాని అని తేలడంతో విడిచిపెట్టారు. అయితే మరోసారి ఇప్పుడు రాజోలులో సైతం ఒక అపరిచిత వ్యక్తి పవన్ కళ్యాణ్ కు అతి దగ్గరగా మెదిలినట్టు డిప్యూటీ సీఎం కార్యాలయ భద్రతా సిబ్బంది గుర్తించారు. అదే విషయాన్ని బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఎస్పీకి నివేదిక రూపంలో అందించారు. ప్రస్తుతం జిల్లా పోలీసులు అప్రమత్తమయ్యారు. రాజోలు పర్యటన వివరాలను ఆరా తీస్తున్నారు. అనుమానిత వ్యక్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన వాడిగా గుర్తించినట్లు సమాచారం. ఇటీవలే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాజోలు నియోజకవర్గంలో పర్యటించారు. కోనసీమ జిల్లాలో ఉప్పు నీటితో పాటుగా కొబ్బరి రైతులకు ఎదురవుతున్నటువంటి ఇబ్బందులను స్వయంగా తెలుసుకునేందుకు రాజోలుకు వచ్చారు. రోజంతా చురుగ్గా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అయితే పవన్ కళ్యాణ్ కు చేరువలో ఒక వ్యక్తి తిరిగినట్లు భద్రతా సిబ్బంది గుర్తించారు. ఆయన కదలికలపైన కన్నేసిన భద్రతా సిబ్బంది అంబేద్కర్ కోనసీమ జిల్లా ఎస్పీకి నేరుగా ఫిర్యాదు చేసినట్లుగా తెలుస్తోంది. అయితే ఆ వ్యక్తి పవన్ కళ్యాణ్ కు చాలా దగ్గరగా నడిచినట్లుగా సమాచారం. ఆయన కదలికలు సైతం అనుమానాస్పదంగా ఉన్నట్లుగా తెలుస్తుంది. గతంలో మన్యం ప్రాంతంలో పవన్ కళ్యాణ్ పర్యటన సమయంలో భద్రతా సిబ్బంది రూపంలో ఒక వ్యక్తి అప్పట్లో హల్చల్ చేశాడు. ఆ ఘటన మరువక ముందే మరోసారి ఇప్పుడు అదే పరిస్థితి ఎదురైంది. దీంతో అంతా ఆందోళన నెలకొంది. రాజోలు పర్యటనలో భాగంగా పవన్ కళ్యాణ్ శంకరగుప్తం డ్రైన్ మూలంగా దెబ్బతిన్నటువంటి కొబ్బరి తోటలను పరిశీలించారు. అక్కడి పరిస్థితిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఆ సందర్భంలో సదరు వ్యక్తి పవన్ కళ్యాణ్ కు సమీపంలో సంచరించినట్లుగా తెలుస్తుంది. అయితే అతడు వైసీపీ కార్యకర్త అని డిప్యూటీ సీఎం కార్యాలయానికి సమాచారం వచ్చింది. దీంతో అధికారులు అతని వ్యవహార శైలి కదలికలపైన అనుమానం వ్యక్తం చేస్తూ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. అయితే ఆ రోజు ఆయనకు పాస్ ఎలా జారీ చేశారు, పవన్ కళ్యాణ్ కు ఎలా దగ్గరగా వచ్చారు, ఎవరి సహాయం చేశారు అనే దానిపైన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే దీనిపైన కూటమి ప్రభుత్వంలో ఇంతవరకు ఎవరు రియాక్ట్ కాలేదు. పూర్తి వివరాలు తెలిసిన తర్వాత స్పందిస్తారేమో వేచి చూడాలి.